స్కాంద మహాపురాణంలో చెప్పినటువంటి దాన్ని కూడా వీడి అవకాశానికి వాడేసుకుని ఇప్పుడేం చెప్తున్నాడు? నేను పరవస్తు చిన్నయ్య సూరి వాళ్ళ వంశంలో పుట్టాను. లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో నేను అర్చకుడిగా చేశాను. అనేక పూజలు, అనేక హోమాలు, ఈ విధానాలన్నింటిలో కూడా నేను నిష్ణాతుడైనటువంటి బ్రాహ్మణుడిని అని చెప్పాడు. వీడు ఒక మంత్రం చెప్పాల ఇంతవరకు. మీరు గమనిస్తే ఈ వీడియో ఆశాంతము గమనిస్తే ఎక్కడా కూడా వీడియోలో ఒక మంత్రం చెప్పడు. శ్లోకాలు, సంస్కృత పదాలు చదువుతూ కాలక్షేపం చేస్తాడు. ఎందుకని వీడే తెలుగు పండితుడు అయి ఉంటాడు. నేను 7.5 సంవత్సరాలు చదువుకున్నా అది ఇదని ఏదో చెప్తున్నాడు. చెప్తూ వీడేం చెప్తున్నాడు? నేను ఇలా దేవాలయంలో నేను అర్చకుడిగా పనిచేసి వీళ్ళెవరూ దేవుళ్ళు కాదు, నిజమైన దేవుడు వేరే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను కనుక్కున్నాను అనేటువంటి ఆ మాటలను, ఇది ఒక నగ్న సత్యం, ఇది నేను మీకు తెలియచేయాలని ఈ సీడీ చేస్తున్నాను అని చెప్తున్నాడు. సరే, ఇంకా ఇందులో ఏమున్నాడు? సరే, ఇక విష్ణు పురాణం 16లో శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు వినండి. షోడ సహస్ర సుందరీ జనమోహితుడుగాన నేను బుధుని ధరింపన మీద కూర్మి ఎన్నడును బాయదొడగునే సత్యభామకు బోన్ప శక్తి లేదు. ప్రతిదినంబు మద్యపానంబు గావించు బలభద్రునకు భరింపగరాదు. సతులతో గూడి సంసారములు చేసిన వారెవరును దాల్పలేరు భూమి అని ఉన్నది. విష్ణు పురాణం 16లో ఈ మాట ఉన్నది. దీని అర్థం ఏమిటంటే, శ్రీకృష్ణుడు స్వయముగా చెప్పుచున్నాడు. ఏమంటున్నారంటే, శమంతకమణి, ఇది వెలుగు వెదజల్లుచున్నటువంటి మణి. ఆ మణిని, ఆ వెలుగు ప్రకాశించుచున్న శమంతకమణిని నేను ధరించుటకు యోగ్యుడును కాను. ఎందుకనగా సహస్ర సుందరీ జనమోహితుడనైన నేను యోగ్యుడును కాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయముగా తాను ఈ మాట చెప్పుచున్నాడు. ఇంకేమంటున్నాడు? నిత్యము మద్యపానము సేవించు బలరామునకు కూడా ఆ మణిని ధరించుటకు యోగ్యత లేదు. ఇది కూడా శ్రీకృష్ణుడే చెప్పుతున్నమాట. ఇంకా ఏమంటున్నాడు శ్రీకృష్ణుడు? అంతేగాక భూమి మీద సతులతో గూడు సంసారములు చేసిన వారు ఎవరైనాను ఆ మణిని ధరించుటకు యోగ్యులు కారు అని గట్టిగా వక్కాణించుచున్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు ధరించుటకు ఆయన యోగ్యుడై ఉన్నాడు. వెలుగు వెదజల్లే శమంతకమణిని అనగా వెలుగును ధరించుటకు అయోగ్యుడైన వాడు దేవుడు ఎట్లా కాగలడు? ఇది నా ప్రశ్న. శ్రీకృష్ణుడు స్వయముగా చెప్పుచున్నాడే, ఈ వెలుగు వెదజల్లే శమంతకమణిని ధరించుటకు యోగ్యుడను కాను. ఎందుకనగా నేను నా యొక్క జీవితంలో అనేకమైనటువంటి గోపికలతో నేను నాట్యమాడుచున్నాను కనుక నేను దీనికి యోగ్యుడను కాను, నేను పాపం చేసిన వాడును అని తానే స్వయముగా చెప్పుకుంటూ బలరాముడి సంగతి చెప్పుచూ, ఇంకా భూలోకంలో ఎవరైనా సరే సతులతో కూడా సంసారం చేసిన వారు ఎవరూ కూడా దీన్ని ధరించుటకు యోగ్యులు కారు అని చెప్పుచున్నాడు. వెలుగును ధరించుటకు యోగ్యుడు కాని వాడు దేవుడు ఎట్లగును? వీడు ఇందాకన మనం చెప్పుకున్నట్టుగా అనేక పురాణాలు తీసుకొస్తున్నాడు, అనేక గోల్ చేస్తున్నాడు. ఇతను విష్ణు పురాణాన్ని తీసుకొచ్చి అందులో అక్రూర వజ్రప్రాప్తి ప్రసంగ అనేటువంటి ఒక అధ్యాయాన్ని తీసుకొచ్చాడు. శమంతకమని ఉపాఖ్యానం. మనకి వినాయక చవితి నవరాత్రుల్లో కూడా ఆ కథ వింటూనే ఉంటాం. అది ఆ శమంతకమని ఎవరికిచ్చారు? సూర్యోపాసన చేస్తే ఆ సూర్యోపాసన ఫలితంగా ప్రసేనుడు అనేటువంటి రాజుకు అది వెళ్తుంది. ఆ తర్వాత ఆ ప్రసేనుడు ఆ వజ్రం పోవటం మనమంతా వినాయక చవితిలో వినే ఉంటాం. ఆ వజ్రం పోవటం తిరిగి కృష్ణుడికి తెస్తే కృష్ణుడు తమాషా కోసం నాకెందుకులే, నువ్వు ఇంతకుముందు ఇవ్వమంటే ఇవ్వనన్నావు కదా అది ఇది అంటే, అప్పుడు ఆ ప్రసేనుడు ఆ వజ్రాన్ని తన కుమార్తె అయినటువంటి సత్యభామను ఇద్దరిని కూడా కృష్ణుడి చేతిలో పెడతాడు. అంటే అరే నీకు ఏది కావాలి? కృష్ణుడు, విష్ణుమూర్తి వీళ్ళు మాయామోహితంగా అనేటువంటి మాటలను కూడా తీసుకొచ్చి దాన్ని కృష్ణుడు నేను పనికిరాను, జ్యోతిని, వజ్రం అంటే శక్తి ఉన్నది కదా, జ్యోతి కదా, ఆ జ్యోతిని భరించే శక్తి లేనివాడు దేవుడు ఎట్లా అవుతాడని ప్రశ్నిస్తున్నాడు. సరే, వీడు ఇంకా తర్వాత చెప్పింది కూడా విందాం. స్కాంద పురాణం 8వ అధ్యాయంలో మరొక మాట రాయబడి ఉన్నది. నేను ఆ శ్లోకాన్ని చదివి వినిపించున్నాను, దయచేసి వినండి. స్కాంద పురాణం 8వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో ఏం చెప్పబడింది అని ఇతను చెప్తున్నాడు. ఇతి ద్వచనం సుత్యా ప్రజాపతి తథా బ్రవీత్ అజ్ఞానాదవమానేన సావిత్రీ కుపితాగత అదనారాయణః పుత్రం వినుంజమతి వజ్జితం అని స్కాంద పురాణం 8వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, బ్రహ్మ స్వయముగా తన అపరాధమును ఒప్పుకొనుచు ఇలా అంటున్నాడు. నారాయణుని మాట విని, అనగా బ్రహ్మ యొక్క తండ్రి నారాయణుడు అంటే విష్ణుమూర్తి అని అర్థము. నారాయణుడు అనేటువంటి మాటకు నానా అర్థాలు ఉన్నాయి, కానీ అందులో ఒక అర్థం చెప్తున్నాను. నారా అనగా జలములు, ఆయనుడు అనగా జలములను ఉనికిగా చూసుకుని పైన సంచారం చేయువాడు అని అర్థము. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఒక విషయం ఇక్కడ చెప్తాను వినండి. ఆది కాండములో 1వ అధ్యాయంలో ఈ విధముగా ఉన్నది. ఏమున్నదంటే, భూమి అగాధ జలములతో నిండి ఉండగా చీకటి దానిపైన కమ్మి ఉండగా దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని ఉన్నది. కనుక దేవుని యొక్క ఆత్మ జలముల మీద అంధకారము కప్పి ఉండగా పైన అల్లాడుచున్నదని రాయబడి ఉన్నది. నారాయణుడు అంటే ఇది అర్థం, అంతేగాని నాగభూమి మీద పవళించువాడు అని కాదు. సరే, దాన్ని విడిచిపెట్టండి. ఇక్కడ ఉన్నటువంటి శ్లోకం యొక్క అర్థం చెప్తున్నాను. విష్ణుమూర్తికి కుమారుడు బ్రహ్మ కనుకనే ఈ బ్రహ్మ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేను మా తండ్రి అయిన నారాయణుని మాట విని. వీడికి మరి తెలిసి చెప్పుకుంటున్నాడో తెలియక చెప్పుకుంటున్నాడో వాడికే తెలియాలి.
స్కాంద పురాణంలో విష్ణుమూర్తి బ్రహ్మగారు విష్ణుమూర్తితో చెప్పాట, తెలియక పాపం చేశాను క్షమించండి అని చెప్తూ, నారాయణుడు అంటే జలాల మీద అల్లల్లాడేవాడు, ఊగిసలాడేవాడు అని చెప్తూ, అందులో బైబిల్లో ఒక కోట్ తీశాడు, ఆది యందు అగాధం జలం ఉంది, ఆ జలంలో దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ పాపం చేసిన నారాయణుడు వాళ్ళ దేవుడు అంటున్నాడా, మన దేవుడు అంటున్నాడా? వాడు చెప్పిన దానికి అక్కడ కాంప్లెక్స్ వస్తుంది, ఇది అది కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. అంటే వాడు చెప్పిన దానికి ఆపోజిట్ వర్డ్స్ అవుతున్నాయి అవి. నారాయణుడు అంటే మా దేవుడి గురించి అని చెప్తున్నాడు ఓ పక్కన, మళ్ళీ నారాయణుడు తప్పు చేశాడు అని చెప్తున్నాడు. సరే, ఈ శ్లోకం యొక్క భావం ఏమంటే, శివుడు అనగా శంకరుడు స్వయముగా అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను అపరాధములకు ఉనికి పట్టును, అపరాధాలకి ఉనికి పట్టుట. కొంచెమైనను నాలో నీతి లేదు. ఓ నారద మహర్షి, నీవే నాకు ఉపాయమును బోధించుము. ఉపాయ భూతుడు నీవు కమ్ము అని ప్రార్థనా బుద్ధి గలవాడనైతిని. నీవే నాకు శరణము. ఈ విషయములో నా మీద నీవు కరుణింపుము. నా ప్రియ దేశమా ఆలకించుము. భారతీయులారా వినండి, శ్రద్ధతో వినండి. ఇంతవరకు నేను చెప్పినటువంటి ఈ పరమాత్మలో పాపం లేని వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు అంటే ఎవరు? పాపం చేసిన వాడని అర్థము. శంకరుడట అపరాధములకు ఉనికి పట్టుట. కొంచెమైనను నాలో నీతి లేదు అంటున్నాడు. నీతి లేని వాడు దేవుడు ఎట్లవుతుండు? నీవే నాకు శరణము. మహర్షి వద్దకు పోయి దేవుడు శరణం గచ్చామి అంటున్నాడట. ఎంత విచిత్రముగా ఉన్నదో. సత్యము అంటే ఏమిటి? సత్యం అంటే అసత్యము కానిది సత్యము. ప్రియులారా వినండి, నా మాట వినండి. సత్యమేదో తెలుసుకునండి, అసత్యాన్ని వదిలిపెట్టండి. దీనికి పూర్వపరాలు ఒకసారి మనం ఆ పురాణం చూస్తే, బ్రహ్మదేవుడు ఈ సృష్టి అంతా తన గొప్పే అని అనుకుంటూ ఉంటాడు. అనుకుంటే విష్ణుమూర్తి ఇదంతా నీ గొప్ప కాదు, అమ్మవారి సరస్వతి అమ్మవారి అనుగ్రహం, నీకు ఆ జ్ఞానం ఉంది, అదే నీ గొప్పతనం అని చెప్తాడు. తర్వాత అమ్మవారు బ్రహ్మకి జ్ఞానాన్ని తెలియజేయాలని చెప్పి ఆవిడ కనిపించకుండా వెళ్ళిపోవటం, బ్రహ్మ తన తప్పుదాన్ని తెలుసుకుని తిరిగి విష్ణుమూర్తిని శరణు వేడగా తిరిగి జ్ఞానం లభించి మరలా సృష్టి క్రమం అంతా చేస్తూ ఉంటాం. ఇదంతా ఆ పురాణంలో ఉంటుంది. దాన్ని తీసుకుని అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మ చెప్పినటువంటి మాట మీకు ఇందాకనే చెప్పాం మనం. ఏది ఎక్కడ ఏ మాట ఉందో పురాణంలో ఆ పాయింట్, ఆ 2 లైన్లు తీసుకొచ్చి ఇదే మొత్తం కథ అంతా అని చెప్తున్నాడు వాడు. అక్కడ పురాణంలో ఇలా ఉంది, ఏమని, ఇట్లా జరిగింది, ఇట్లా అమ్మవారు వెళ్ళిపోయింది, సృష్టి ఆగిపోయిందని. వీడు దాన్ని కలిపేసుకుని వీడికి నచ్చింది చెప్పుకుంటున్నాడు. చెప్పుకొని పాపం చేసిన వాడు దేవుడు ఎలా అవుతాడు, లేదా పాపం చెయ్యమన్నటువంటి వాడు దేవుడు ఎలా అవుతాడు, ఆలోచించండి ప్రజలారా. ఇవన్నీ కూడా నిజం కాదు, బ్రాహ్మలు పండితులు మీ మీద రుద్దినటువంటి అభిప్రాయాలు అని చెప్తున్నారు. ఇప్పుడు మేము అదే చెప్తున్నాం, అరే ఇవన్నీ కూడా నిజం కాదు, నీబోటి అజ్ఞాని కుసంస్కారి రుద్దినటువంటి అభిప్రాయాలు ఇవి మా అందరికీ చెప్తున్నావు, సీడీల రూపంలో పంచి పెడుతున్నావు. మేము వెళ్ళి ఎవరికి పురాణాలు చెప్పలేదు, మేము చెప్తే వాళ్ళు వచ్చి వింటున్నారు, వినేవాడు వింటాడు. ఎవడింటికి వెళ్ళి కాలర్ పట్టుకుని లాక్కురాం మేము, ఎవడింటికి వెళ్ళి పాంప్లెట్లు పంచుకుని అడుక్కోం మేము. అరే మాది నిజమైన మతం, మాది నిజమైన దేవుడు, వినండ్రా మా మాట అని మేము అడుక్కోం, ముష్టెత్తుకోం. మాకు ఈ రోజుకే అవసరం లేదు. ఏ దేశంలో అయినా ఎక్కడైనా మీరు గమనిస్తే మన సంప్రదాయాలను, మన సంస్కృతిని, మన యొక్క ఆ ఆచార విధానాల్ని చూసి ఇతర మతస్థులు అట్రాక్ట్ అయ్యి మన దగ్గరికి వస్తున్నారు. అంతేగాని మనం వెళ్ళి ఎవరికి పాంప్లెట్ పంచలేదు. బయట ఆ రోడ్ల మీద అక్కడ ఇక్కడ కూర్చుని దేవుడి వాక్యం అండి, ఈ పేపర్ తీసుకోండి అని నాకే ఇచ్చారు 4 సార్లు. వాడి ముందే చించి అవతల పడేసి వచ్చా. మీకెందుకురా? మీ దగ్గర నిజమైన మహిమ ఉంటే వాడే వస్తాడు. సీడీలు చేసుకుని ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? అంటే వీళ్ళు పిచ్చోళ్ళు, ఏం చెప్తే అది వింటారనా? వీడు కోట్ చేసిన పురాణాల్లో ఉన్న ప్రతి మాట అసంబద్ధమే. అది అక్కడ చెప్పిన అక్కడ అవసరత వేరు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేడు. వీడు దాన్ని మార్చి వక్రీకరించి చెప్తున్నాడు వీడు. సరే, దాని తర్వాత విందాం. ఇంకొక మాట చెప్తున్నాను వినండి. దేవి భాగవతము 4వ స్కందము 8వ అధ్యాయములో వేరొక శ్లోకము ఇలా ఉన్నది. అది మీకు నేను చదివి వినిపించుచున్నాను, దయచేసి వినండి. ఆ శ్లోకం ఇట్లా ఉన్నది. బ్రహ్మ విష్ణుస్తథా రుద్రస్తే సహంకార మోహిత బ్రహ్మస్మిన్ మహాగాదే సంసారే నృపసత్తమా అని ఉన్నది. ఈ శ్లోకం యొక్క భావం ఏమంటే, ఓ రాజా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే ఈ త్రిమూర్తులు అహంకారము చేత అజ్ఞానులై సంసారమనే ఈ మహాసాగరములో మునుగుచూ తేలుచూ ఉన్నారు. ఎంత విచిత్రమండి! ఇక మనుషులమైన మనకును బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన ఈ దేవుళ్లకు ఇక ఏమిటి తేడా ఉన్నది? మనము చేసినట్లుగానే వీళ్ళు కూడా పాపములు చేసి ఈ లోకసాగరములో మునుగుచూ తేలుగుచూ ఉన్నారని ఈ శ్లోకము చెప్పుచూ ఉన్నది. ఇది దేవి భాగవతం 4వ స్కందంలో 8వ అధ్యాయంలో ఉన్నది ఈ శ్లోకము. ఇంకొక శ్లోకం తీసుకొచ్చాడు. బ్రహ్మ యొక్క శిరస్సు పరమేశ్వరుడు ఖండించిన తర్వాత ఆ శిరస్సు ఆ శివుడి చేతికి అతుక్కుని ఉంటుంది. బ్రహ్మ కపాలానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకున్న తర్వాత ఆ శిరస్సు అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పటితో ఆయనకి ఆ బ్రహ్మహత్యా పాతకం వదిలేస్తుంది. మనం ముందు నుంచి చెప్తున్నది అదే. పరమేశ్వరుడైనా, విష్ణుమూర్తి అయినా, ఇంకొకళ్ళైనా ఎవరైనా సరే ధర్మ సంస్థాపన కోసము
వాళ్ళు సంహారం చేసినా దానికి అవతల చనిపోయినటువంటి వాడి తపశ్శక్తి ఫలితంగా కొంత ఇబ్బంది వీళ్ళకి కలుగుతుంది. అందులో ఏ సందేహం లేదు. ఖచ్చితంగా ఇది మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకని బ్రహ్మస్థానం అంటే మామూలు స్థానం కాదు. ఆయనకి ఎంతో కొంత తపశ్శక్తి ఉంటుంది. అజ్ఞానంలో ఒక పొరపాటు చేసేందుకు ఒక శిరస్సు పోయింది. పంచముఖాలు ఉండేటువంటి బ్రహ్మకి చతుర్ముఖాలు అయిపోయినాయి. కనుక అది అతన్ని క్రమశిక్షణలో పెట్టడానికి పరమేశ్వరుడు చేసినప్పటికీ కొంత ఆ ఫలితాన్ని ఆ దేవత అనుభవించకుండా ఉండదు. పైపెచ్చు దేవతలు చేసేటువంటి ఇలాంటి లీలా విన్యాసాలన్నీ ఎవరి కోసం? బ్రహ్మకపాలం అనేటువంటి క్షేత్రం ఉండి అక్కడ అందరూ కూడా శ్రాద్ధాది కార్యక్రమాలు చేయటం వల్ల వారి వారి పితృదేవతలకు ఉండేటువంటి ఈ హత్యాపాతకాలు కానీ లేకపోతే ఇంకేమైనా పాతకాల వల్ల వాళ్ళు నరకంలో పడి బాధపడుతూ ఉంటే ఆ స్థలానికి ఆ విశేషం అక్కడికి వెళ్ళి తీర్థశ్రాద్ధం చేస్తే వారికి ఆ నరకలోకాల నుంచి స్వర్గలోకానికి వెళ్ళేటువంటి అవకాశం కలుగుతుంది. ఇది కూడా ఎవరికి? మానవ శ్రేయస్సు కోసమే. అంతేకాని నా మాట వినకపోతే నిన్ను లేపేయి అని ఎవడైనా చెప్పాడనుకోండి, దానివల్ల ఎవడికి శ్రేయస్సు కలుగుతుంది? ఆ దేవుడికి, ఆ చెప్పినటువంటి దేవుడికి శ్రేయస్సు కలుగుతుందేమో. ఆ ప్లే ఆ ఆ ప్రదేశం వల్ల అది ఏమైనా పుణ్యక్షేత్రం అయిందా? ఇంతమందిని చంపారు ఇక్కడ పుణ్యక్షేత్రం అని ఎవడైనా చెప్పాడా? చెప్పలేదు. అంటే కేవలం ఒక మనిషి చేసినటువంటి పనిలాగా భగవత్ తత్వమైనటువంటి పని చూడకూడదు. వీళ్ళు మటుకు ఏదైనా చెప్పారనుకోండి, వాళ్ళ ముగ్గురు ఒకటే, మాకు ముగ్గురు దేవుళ్ళు, ముగ్గురు ఏకరూపము, ముగ్గురులో పాపం లేదు, ముగ్గురు మంచి పనులే చేశారంటారు. వారి వారి గ్రంథాలకు మనం తీస్తే హత్యలు, ఆత్మహత్యలు, కిడ్నాప్లు, అట్లానే చైల్డ్ అబ్యూజింగు, అట్లానే నరబలి తీసుకుంటాం ఇత్యాదులన్నీ కూడా అందులో మనం చూడొచ్చు. బానిసలను ఎలా ఉంచుకోవాలి, ఎలా పెంచుకోవాలి, ఎలా అమ్మేసుకోవాలి, ఇట్లా వివరంగా మెనూతో సహా ఉంది వాళ్ళ దగ్గర. ఇది ఇవాళ రేపు మనం సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ చూస్తే అందరూ కూడా హిందువులు చైతన్యవంతులయ్యి మొత్తం వాళ్ళ అధ్యాయాలతో సహా తీసి చూపిస్తున్నారు. మరి మీలాగా ఒక 1000 పేజీలతో 1500 పేజీలు కాదు మాది ఒక వేద వాంగ్మయం, పురాణ వాంగ్మయం. నువ్వు ఎక్కడి నుంచి ముట్టుకుని మా దాంట్లోకి ప్రవేశించాలన్నా కూడా నీకు ఆల్రెడీ ఒక ఒక స్థాయి జ్ఞానం ఉండాలి. మొన్న ఈ మధ్యన కూడా డాక్టర్ జీ అని ఒక ఆయన చెప్పారు, మన పురాణ ఇతిహాసాలన్నీ హిందూ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక పీజీ లెవెల్ గ్రంథాలు, మిగతా వాళ్ళందరివి కూడా ఎల్కేజీ లెవెల్ గ్రంథాలు అని చెప్తారు. ఎందుకని వాళ్ళ దాంట్లో డైరెక్ట్గా అరే నువ్వు ఇచ్చేస్తే ఇది వస్తుందిరా నీకు, నువ్వు నమ్ముకుంటే నువ్వు స్వర్గమేరా, నమ్మకపోతే పోతావురా, డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. మన దాంట్లో అలా డైరెక్ట్గా చెప్పడానికి లేదు. నువ్వు ఎంత ధార్మిక బుద్ధితో ఉన్నా నువ్వు తప్పు చేస్తే కింద పడిపోతావు. నువ్వెంత అధార్మికంగా బతికినా ఒకసారి పశ్చాత్తాపం చెంది నీ తప్పులన్నీ పోవాలని గంగలో మునిగితే పోతాయి. అంటే కేవలం మానవ ప్రవర్తన ఒక క్రమ పద్ధతిలో ఉండటానికే ఈ హిందూ గ్రంథాలన్నీ నిర్దేశించబడ్డాయి. మనం దాంట్లో ఉండేటువంటి మాటలను తీసుకుని ఒక మాట అక్కడ ఒక మాట ఇక్కడ తెచ్చామనుకోండి, ఎంత దరిద్రంగా. ఇప్పుడు వీళ్ళ దాంట్లో కూడా దేవుడా నన్ను ఎందుకు వదిలేసామని చెప్పి వాళ్ళ దేవుడు ఏడ్చినట్టుగా ఉంది. నీ దేవుడు ఏడ్చేవాడు దేవుడు ఎట్లా అవుతాడని మనం అన్నాం అనుకోండి, వాళ్ళు ఒప్పుకుంటారా? అంటే మనం ఎవరినైనా విమర్శిస్తున్నప్పుడు వాడు కూడా ఇదే రీతిలో మన గ్రంథాల్లో చిన్న చిన్న ముక్కలు తీసుకుని వచ్చి మనల్ని విమర్శిస్తాడు అనే ఆలోచన వీడికి కలగాలి కదా. ఇప్పుడు స్కాంద పురాణంలో చెప్పినటువంటి శ్లోకం ఒకటి తీసి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా సంసార సాగరంలో మునుగుతూ మోహావేశంలో గురై సంసార సాగరంలో మునుగుతూ ఉన్నారు అని చెప్తున్నాడు. సరే పోనీ అసలు కాసేపు వీడు చెప్పిందే నిజం అనుకుందాం. ఈ వేద పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి అనంతమైనటువంటి ఆయుష్ ఉందని చెప్తున్నాం. మరి వీళ్ళు అనంతమైన ఆయుష్లో ఉండి మోహావేశంలో సంసారం చేస్తూ ఉంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పిల్లలు ఎక్కడున్నారు? వాళ్ళందరినీ చూపించాలి కదా వీడు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన విధానం వేరు, వాళ్ళు చెప్పిన ఉద్దేశం వేరు. హిందూ మతాన్ని సంబంధించిన పురాణాలు ఏదన్నా చూస్తే అది పౌరాణికంగా ఆధ్యాత్మికంగా చూస్తూ లౌకికంగా అన్వయించుకోవాలి. అంతేగాని లౌకికంగా వాళ్ళు సంసారం చేశారంటే సంసారం చేయడం అది అసలు పాసిబుల్ అవుతుందా? వీడి లెక్క ప్రకారం వాళ్ళు మనుషులే అనుకుంటే ఇన్ని లక్షల సంవత్సరాలు ఉండగలరా? దేవతలే అయితే దేవతలు సంసారం చేయాల్సిన పనే ఉంది. శివుడికి సద్యోజాతం ప్రపద్యాన్ని అలా చూస్తేనే అప్పటికప్పుడు పుట్టించగలిగిన వాడు అని పేరు. మరి అలా అప్పటికప్పుడు ఆయనలో లైన్ చేసుకోగలిగిన వాడు అని పేరు. మరి ఆయన సంసారం చేయాల్సిన అవసరం ఏముంది? అంటే కనీసం మన గ్రంథాల మీద ఏమాత్రం అవగాహన లేకుండా అక్కడ ఒక 4 లైన్లు, ఇక్కడ ఒక 4 లైన్లు, ఇక్కడ ఒక 4 లైన్లు చేసి కిచిడి వంట ఒకటి వండి ఒక సీడీ చేసాడు వీడు, 1:20 నిమిషాలు. ఇది వీడివి ఒక 5-6 వెర్షన్లు ఉన్నాయి. ఇది ఒక వెర్షన్, దీనికి మళ్ళీ కాంట్రాక్ట్గా ఇంకో వెర్షన్ చేశాడు. సరే ఈ వెర్షన్ విందాం మనం. మీరు ఎప్పుడైనా ఇవన్నీ చదివారా, విన్నారా? ఎవరైనా మీకు చెప్పారా? అడిగత చెప్పేవాడు వచ్చి అడిగత చెప్పి డబ్బులు పట్టుకుపోయాడు, బుర్రకథ చెప్పేవాడు వచ్చి బుర్రకథ చెప్పి డబ్బులు పట్టుకుపోయాడు. పండితులు వాడు పాండిత్యాన్ని వలకపోసి డబ్బులు సంపాదించుకున్నారు. పురోహితులు మీకు లేనిపోనివన్నీ చెప్పి మీ దృష్టి తీసి మీ గ్రహ చల్లార్చి
మీకు హోమం మొదలైనవన్నీ కూడా చేసి మీకు కళ్యాణాలు చేసి ప్రధానాలు చేసి డబ్బులు పట్టుకుపోయి వాళ్ళు పోషించబడుతున్నారు. కానీ సత్యం ఏది? ఎవరు బోధించకుండా ఉన్నారు? ఆ సత్యాన్ని మీకు బోధించాలని, భారతదేశంలో విగ్రహారాధన తీసివేయాలని దేవుని యొక్క మహాకృప చేత నేను ఈ విషయంలో చెప్పగలుగుతున్నాను. వినండి సత్యాన్వేషకులారా, సత్యమును అన్వేషిస్తున్న వారులారా, ఈ సత్యమును వినండి. మీకు అనుమానం ఉన్నట్లయితే నేను చెప్పిన ఈ గ్రంథాల పేర్లు మీరు కొనుక్కొని ఆ గ్రంథాలను చదివి చూడండి. ఇవి సత్యములా అసత్యములా? ఇక ఈ సత్యము చెప్పినందుకు నాకు ఏమి సంభవించినదో తర్వాత మీరు విందురు గాని ఇప్పుడు మరొక విషయాన్ని చెప్తున్నాను వినండి. మహోపనిషత్తు 3వ అధ్యాయములో వేరొక శ్లోకము ఇలా రాయబడి ఉన్నది. వచ్చాడా? లైన్లోకి వచ్చాడు. వినండి. ఇవన్నీ ఎవరూ చెప్పట్లేదు. హరికథ చెప్పుకుని వెళ్ళాట, పురోహితం చేయించుకుని వెళ్ళాట, వీళ్ళలాగా అబద్ధాలు చెప్పేవాడు, దొంగ సీడీలు అమ్మేవాడు తీసుకుని వెళ్ళాట. ఇవన్నీ కూడా నేను ఎందుకు చేస్తున్నానంటే మీకు నిజం చెప్పట్లేదు. నిజం చెప్పి భారతదేశంలో విగ్రహారాధన సమూలంగా నాశనం చేయటానికే నేను ఈ వీడియో మీకు చేస్తున్నాను అని చెప్తున్నాడు. దేవుడి యొక్క మహాకృప అంటే దేవుడి యొక్క మహాకృప వల్ల భారతదేశంలో విగ్రహారాధన సమూలంగా తీసివేయాలని. అంటే ఏంటి? వీడు డైరెక్ట్గా ప్రత్యక్ష యుద్ధం ఇది. హిందూ ధర్మాన్ని సమూలంగా నాశనం చేసి వాడి యొక్క మతాన్ని ఇక్కడ స్థాపించాలని నేను ప్రత్యక్షంగా ఫైట్ చేస్తున్నాను. ఓపెన్గా సీడీలు చేసుకుని అమ్ముకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరిది ఉన్మాదం? ఎవరిది మతోన్మాదం? ఎవడు మా దాంట్లోకి రావాలి అని బాగా విపరీతంగా ఆ యాంగ్జైటీతో, ఆ డిజైర్మెంట్తో తిరుగుతున్నారు. మేము తిరుగుతున్నామా? మాకు అవసరమా? మేము కౌంటర్లు చేస్తున్నాం. ఇప్పుడు మేము పెట్టుకుని చెప్పలేమా? ఒక గంట వీడియో మేము చేయలేమా? ఆ పుస్తకం 1000 పేజీ, మేము 18 పురాణాలు 4 వేదాలు చదువుకున్నటువంటి పండితులు హిందువుల్లో, బ్రాహ్మణుల్లో కొన్ని వందల మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఆ 1000 పేజీల పుస్తకం చదవడం పెద్ద లెక్కేమీ కాదు. ఒక్కసారి ఆ పుస్తకం తీశారంటే దాంట్లో పేజీకి 100 బూతులు చూపిస్తారు. మీరు అవన్నీ ఒప్పుకుంటారా? శివశక్తి, హిందూ జనశక్తి లాంటి ఛానల్ వాళ్ళు బైబిల్ గురించి ప్రత్యేకమైన క్లాసులు పెట్టి మరి ఇన్ని ఎపిసోడ్లు చేశారు, పుస్తకాలు రాశారు. ఏ పుస్తకాన్నైనా ఇలా సీడీ చేసి ఈ పుస్తకంలో ఏం చెప్పింది తప్పని ఎవడైనా ఖండించాడా? ఇది మా దాంట్లో లేదు, లేని మాట చెప్తున్నాడని ఎవడైనా చెప్పాడా? ఆ దేవుడి ఆలోచన వేరు, ఆయన ప్రణాళిక వేరని చెప్తాడు ఏమన్నా అంటే. మరి మా దేవుళ్ళకి ప్రణాళికలు ఉండవా? ఆయన మటుకు నీలాగా ఆలోచించాలి, మీ దేవుడి మటుకు ఉన్నతంగా ఆలోచించాలా? తర్వాత ఏం చెప్పాడు విన్నాం. ఈ శ్లోకం చదువుతున్నాను వినండి. బ్రహ్మ విష్ణు రుద్రశ్చ సర్వభూత జాతయ నాశమేవాను ధావంతి సలీలాని బడబాం అని ఉన్నది. దీని భావం ఏమంటే ఉదకములు బడబాగ్నియందు నాశనముందునట్లు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పంచభూతముల వలన పుట్టిన సమస్తమును నాశనమునకే పరిగెత్తుచున్నవి. నాశనము అనగా నరకమునకు పరిగెత్తుచున్నవి. నరకమునకు పరిగెత్తుచున్న వారిని పూజించుచున్న వారులారా, మీరు స్వర్గాన్ని ఏ విధముగా దృష్టించుకోగలరు? ఎంత విచారమండి. దయచేసి నన్ను మాత్రం మీరు విమర్శనాత్మక దృష్టితో చూడకండి. నన్ను మీరు ప్రేమించండి. మిమ్మల్ని, నా దేశమును నేను ప్రేమించి సత్యాన్ని మీతో చెప్పుచున్నాను. అసత్యమును వెంబడించుచు అసత్యములను సత్యములుగా భావించి వాటిని పూజించుచున్న నా ప్రియులారా, వాటిని విడిచిపెట్టండి. ఇక విడవడం అంటే మీ ఇష్టం, మిమ్మల్ని బలత్కరించేది ఏది కాదు, కానీ సత్యాన్ని చెప్పడం నా కర్తవ్యము. మహోపనిషత్తు అనేటువంటి ఒక ఉపనిషత్తు తీశాడు. దాంట్లో ఈయన ఏం చెప్తున్నాడు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అలానే పృథివీ, ఆకాశము, అగ్ని, నీరు, గాలి, పంచభూతాలు కూడా అన్నీ కూడా నాశనం అవుతాయి, ఏది కూడా శాశ్వతం కాదు అని చెప్తున్నాడు. మేం చెప్పేది కూడా అదే. ఇప్పుడు శాశ్వతంగా ఉండేటువంటిది ఆ పరబ్రహ్మతత్వమే, అనంతమైన చైతన్యమే అని చెప్తున్నాం మేము. మీరే పిచ్చోళ్ళలాగా మేము శాశ్వతం అని చెప్పి చచ్చిపోయిన తర్వాత శవాలను కూడా కాల్చుకోకుండా బాక్సుల్లో పెట్టి భూమిలో దాచుకుని మళ్ళీ మేము లేస్తాము, దేవుడికి పరలోక రాజ్యంలో మాకు 1 సెంటు భూమి ఇస్తాడు, మేము ఇల్లు కట్టుకుని ఉంటామని పిచ్చోళ్ళలా తిరిగేది మీరే, మేం కాదు తిరిగేది. సరే, ఈ మహోపనిషత్తులో ఏం చెప్పాడో విందాం. మనస్సు చేత పీడించబడే మానవుడు మాయ చేత పీడించబడుతూనే ఉంటాడు. అందుచేత మనోలయము చేతనే, మనోరాహిత్యము చేతనే ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది అని చెప్తున్నారు. అంటే మనస్సులో పుట్టేటువంటి కోరికల వల్లే పీడనలు కలుగుతూ ఉన్నాయి. ఆత్మ చైతన్యము అంటే పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అని తెలుసుకునేటువంటి ఆ చైతన్యం వల్లే, మనోరాహిత్యం వల్లే అంటే మనస్సు దేని మీద కూడా లేకుండా పరమాత్మ మీద ఉంచడం వల్లే ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది. ఆ తర్వాత వీడు చెప్పిన దానికి పుట్టుట, స్థితి, మరణము అనేది భవము. ఇది లోకమునంత రహించుట భవము, అది దేహాత్మ భ్రాంతి. పుట్టుట, స్థితి అంటే పెరుగుట, ఉండుట, మరణము, ఇది భవము. ఖచ్చితం, ఈ లోకంలో ఉంటాయి ఖచ్చితంగా, ఇందులో ఏం అనుమానం లేదు. అందుకని వీటితో చెప్పుకుంటూ అగ్ని, పృథ్వీ ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నారు? ఇవన్నీ నీరు కూడా ఆ వర్షానికి ఎగిరిపోతుంది, తర్వాత అగ్ని కూడా ఆరిపోతుంది, భూమి కూడా పగిలిపోతుంది. ఇట్లా చెప్పుకుంటూ వచ్చి అవి మరలా వేరొక రూపంలో ఉద్భవిస్తాయి. అట్లానే ఈ ఆత్మ కూడా, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కల్పాంతరాలు అయిన తర్వాత వాళ్ళు కూడా వారి దేహాలని, వారి పనుల్ని వదిలేసి మరలా ఇంకొక కల్పంలోనో ఇంకొక బ్రహ్మాండంలోనో మరలా వాళ్ళు
ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులోనో లేదా వారి వారి స్థాయికి తగ్గ స్థితిలోనో ఉంటారు. మనుషులు కూడా వీడి శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరాన్ని ఎత్తుతాడు. నువ్వు మహోపనిషత్తును కనుక కోట్ చేస్తే నువ్వు పునర్జన్మను నమ్మాలి. నువ్వు పునర్జన్మను నమ్మితే నీ మతం మొత్తం నాశనం అయిపోయినట్టే. తీసుకుపోయి మీ చెక్క ముక్కల్లో దాచిన బాడీలన్నింటినీ కాల్చిపడేయాలి. మీకు పునర్జన్మ అనే సిద్ధాంతం లేదు కదా. లేనప్పుడు మీరు మహోపనిషత్తు గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. మహోపనిషత్తులో ఏదో 2 వాక్యాలు తీసుకొచ్చి చెప్తున్నాడు. దాని ముందు వెనకాల ఉన్నటువంటిది ఇది. శ్రీరంగ మహత్యము 7వ అధ్యాయములో ఇలా వ్రాయబడి ఉన్నది. ఏమనున్నది? కామక్రోధ వసస్సేర్వే దేవశిన్ పితృ మానవాహ అనగా సమస్త దేవతలను, ఇక ఇందులో 3 కోటి దేవతలు వచ్చారు. 332 కోట్ల దేవతలు కూడా మరియు పితృదేవతలు కూడా మానవులను అందరూ కలిసి కామక్రోధులకు బలహీనులై చెడిపోయిన వారే అని శ్రీరంగ మహత్యం 7వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. శ్రీరంగ మహత్యము అనేటువంటిది ఇంకొకటి తీసుకొచ్చాడు. అరే నువ్వు పురాణాలు అంటాడు, కాసేపు వేదం అంటాడు, కాసేపు శ్రీరంగ మహత్యం అంటాడు, క్షేత్ర మహత్యాల గురించి చెప్తున్నాడు. సరే చెప్పనివ్వండి. ఏం చెప్తున్నాడు? 3 కోట్ల దేవతలు, మనుషులు, పితృదేవతలు అందరూ కూడా పాపంలో అలానే కోపంలో పడి బాధపడుతూ ఉన్నారని ఏదో చెప్పుకుంటూ వచ్చి ఆ 3 కోట్లు అంటే రావట్ల వాడికి 333 కోట్లు అని చెప్తున్నాడు. అదే 3 కోట్ల 33 కోట్ల 333 కోట్ల అది ఏంటో కూడా తెలియదు. అసలు దేవతలు 33 కోట్ల 3 కోట్ల అంటే 33 మందే అని ఉంది. అంటే ఎవరు, ఏంటి, ఎందుకు, ఏమీ అర్థం కాదు. ఏదో ఉంది, అందులో చదివాం 333 అని అనర్థం. ఎవడు లెక్కేస్తాడు ఇప్పుడు? ఎవడు చూస్తాడు? చూసేది ఎట్లాగా మా వాళ్ళే కదా, మా వాళ్ళు ఇంకొంచెం సంతోషపడతారు వాళ్ళని తిట్టామని అనేటువంటి ఆలోచనతో చెప్పాడు. ఆర్య కవితంత్రుపోద్ఘాతము 12 నుండి 14 పేజీలలో శ్రీ మహా ఆది విష్ణువు ఈ విధముగా బోధించుచున్నాడు. అప్పుకొని అయిన లెస్స దొంగలి అయిన లెస్స జివ్వకింపైన దానిన్ భుజింపవలయు కంటికింపైన గాంతలన్ గలియవలయు బ్రతుకు దినంబులన్ మోక్షం వెతుకనేలా అనగా, ఓ మానవులారా, మీరు బ్రతుకు దినముల యందు మోక్షము ఎందుకు వెతుకుచున్నారు? మరేం చేయాలండి? మీ నాలుకకు రుచికరమైన ఆహారమును భుజించండి. అయ్యా మా వద్ద ఏమీ లేదయ్యా, ఎట్లా భోజనం చేస్తాం? మీ వద్ద ఏమీ లేనిచో అప్పు చేసి భుజించండి. అప్పు ఎవరెవరయ్యా? దొంగలించి భుజించండి. పిమ్మట మీ కంటికి నచ్చిన స్త్రీలతో పోయి పాపము చేయండి అని బోధించుచున్నాడు. ఎంత విచిత్రమండి, ఘోరముగా ఉన్నది కదా. దేవుడన్నవాడు ఇలా బోధింపతగునా? ఇది పచ్చి అబద్ధం అండి. ఇది వీళ్ళు చెప్పినటువంటిది ఇది ఎటువంటి పురాణము కాదు. ఏదో ఇందాకన వేమన పద్యాలలాగా ఎక్కడా ఉన్నటువంటి పద్యాల పుస్తకాన్ని ఒకటి తీసుకొచ్చాడు. పద్యాలు కాస్త తెలుగు తెలిసినటువంటి వాడు ఎవడైనా రాయొచ్చు. అట్లా రాసినటువంటి దాంట్లో ఏదో ఒకటి తీసుకొచ్చి విష్ణుమూర్తి చెప్పాడు అని చెప్తున్నాడు. వీడికి పద్యానికి, శ్లోకానికి, మంత్రానికి ముందు అర్థం తెలియదు. రాబోయే దాంట్లో వీడియోలో కొన్ని ఇవి కూడా చెప్తాడు మీకు. వీడు దీన్ని తీసుకొచ్చి చెప్పాడు. ఇక ఈ వీడు చెప్పిన దీనికి మోక్షం లేదు, ఏం లేదు, చక్కగా తిని పడుకోండి అని చెప్తున్నాడు. ఇది ఎవడో ఒక కవి విష్ణుమూర్తి ఇలా చెప్తాడు, నువ్వు ఇలా చెయ్యి, ఇవన్నీ అవసరం లేదని చెప్తే దాన్ని తీసుకొచ్చి విష్ణుమూర్తికి అన్వయిస్తున్నాడు. కనుక నువ్వు విష్ణుమూర్తి చెప్పినట్టు మోక్షం గురించి కాదురా కావాల్సిన, చక్కగా తిని నిద్రపో అని చెప్తున్నాడు. దానికి వీడు విష్ణుమూర్తే చెప్పాడని చెప్తున్నాడు. అది చెప్తున్నాం కదా, అబద్ధపు ప్రచారాల్లో వీళ్ళు నెంబర్ 1 వ్యక్తులు. అసలు వీళ్ళ గురించి మనం చెప్పడానికి కూడా అనవసరం. సరే, మనం వీటి సీడీ పెట్టి అమ్మినప్పుడు మన బాధ్యతగా మనము చెప్పాలి కదా. విశ్వామిత్ర వశిష్ఠ సంహారములో విశ్వామిత్రుడు వశిష్ఠ మహామునితో ఏమంటున్నాడు వినండి. మరొక మాట చెప్తున్నాను. నరసురాసుర యక్షగాన గంధర్వరులందు మరియు నవ్వారుల యందు బొంకని వారుల బొడగాన మేము శంకరునాన ముజ్జగముల యందు అనగా 3 లోకములలో 3 లోకములు, దేవతాలోకము, భూలోకము, క్రింద పాతాళలోకము, ఏ లోకములోనైనను ఎచ్చటైనను నరులలో గాని, దేవతలలో గాని, లేక రాక్షసులలో గాని, గంధర్వ వరులంధులలో గాని అబద్ధము ఆడని వారు లేరు అనగా అందరూ అబద్ధికులే. పాపము చేయని వారు లేరు అనగా అందరూ పాపులే. పాపము చేసిన వారే అని భావమిచ్చుచున్నది. ఇది ఈ శ్లోకానికి అసలు విషయం ఏమిటంటే, రామాయణంలో కూడా ఉంటుంది. ఎవరు ఎప్పుడూ కూడా అసత్యం ఆడకుండా చక్కగా మంచిగా ఉండేటువంటి వాడు ఎవడున్నాడు అని చెప్పి నారదుని అడిగితే నారదుడు రాముడి వృత్తాంతం చెప్తూ వస్తాడు. వీడు దానికి ఏం చేశాడు, ఎవడున్నాడు అని క్వశ్చన్ వేసి ఎవడూ లేడు కదా అని విశ్వామిత్రుడే చెప్పాడని చెప్పేస్తున్నాడు. అది చెప్తున్నాం కానీ అసలు మనం దీన్ని ఖండించాలంటే కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇలాంటి శ్లోకాలని. ఎందుకంటే చాలా గౌరవమైనటువంటి భాషతో అందరూ నొచ్చుకోకుండా మాట్లాడాలనే ఒక సంకల్పంతో మాట్లాడటం కాబట్టి కొంచెం ఇబ్బందే పడాలి. లేదు వాడు చెప్పినట్టే మనం కూడా ఇష్టం వచ్చిన మాటలు చెప్తే అబద్ధ ప్రచారాలు చేయాలంటే వాడికంటే ఎక్కువ వీడియోలు చేయగలం మనం. సో ఇది చాలా కష్టం. వాడు చెప్పింది ఇది అబద్ధమని ప్రతి మాటలో నిరూపించుకుంటూ వస్తున్నాం. వాడేదో 4 శ్లోకాలు 4 పుస్తకాలు తీసుకుని ఇందులో అది ఉంది, అందులో ఇది ఉంది అన్నాడు. మనం పూర్వాపరాలు అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం మనం. సో ఇది పరిస్థితి. ఈ సత్యాలను నేను మీకెందుకు చెప్పుచున్నానంటే, మీరు సత్యమును గ్రహించాలని సత్యాన్ని అన్వేషించుచున్నారు కనుక సత్యాన్ని మీరు ధరించాలని, సత్యం ప్రకారంగా నడుచుకోవాలని నాకు ఇష్టమై ఉన్నది.
ఈ కారణం చేత మీకు ఈ మాట చెప్పుచున్నాను. ఈ సత్యాన్ని వీడు ఎందుకు చెప్తున్నాడంటే ఇది సత్యం కాదు కాబట్టి సత్యం అని మనల్ని నమ్మించాలని చెప్పి సత్యం 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 అని 10 సార్లు చెప్తే ఇది సత్యం అయిపోతుందనే భ్రమలో ఈ మాటలు మనందరికీ చెప్తున్నాడు. కానీ ఇది అయితే ఖచ్చితంగా సత్యం కాదు. విశ్వామిత్ర మహర్షి చెప్పిన మాటకు ఎవరైనాను ఏ లోకములోనైనాను కొట్టివేయగలరా? విశ్వామిత్ర మహర్షి కంటే మించినటువంటి జ్ఞానవంతులు ఎవరైనాను ఏ లోకంలోనైనా ఉన్నారా? విశ్వామిత్ర మహర్షి వశిష్ఠునితో చెప్పుచున్న ఈ మాటలు ఈ నవీన పండితులు కొట్టగలరా? ఇది అబద్ధము అని అనడానికి ఏమాత్రము వీలు లేదు. విశ్వామిత్రుడు వశిష్ఠుడితో చెప్పినటువంటి మాటలు ఇవి అబద్ధం అని కొట్టేయడానికి వీలు లేదు. ఆయనకంటే పండితుడు ఎవడైనా ఉన్నాడా అని అడుగుతున్నాడు. అరే మేము చెప్పేది కూడా అదే. ఆయన క్వశ్చన్ వేశాడు ఎవడున్నాడు అని వశిష్ఠుడిని అడిగితే వశిష్ఠుడు ఈ రామకథ చెప్పుకుంటూ వస్తాడు. అది అసలు ఏమి జరుగుతోంది, ఏంటి, ఎందుకు వస్తోంది, ఏ సందర్భంలో ఇది మాట్లాడుతున్నాము, అక్కడ ఏముంది, ఏమీ లేదు. వీడికి కామాలు అవసరమైతే కామాలు తీసేస్తాడు ఓ దగ్గర. ఇక్కడ కుక్కలు, పందులు, మనుష్యులు ఈ ముగ్గురు ఉన్నారు అంటే కుక్కలు, పందులు, మనుషులు అని రాశారండి, కుక్కలతో పందులతో మనుషుల్ని పోల్చారండి అని చెప్తారు రేపు కొన్నాళ్ళు పోతే. అంటే వీళ్ళ బుద్ధి రోజు రోజుకి ఎంత చిన్నగా అవుతుందో ఇది ఒక ఉదాహరణ. దీని తర్వాత ఊరికనే మీరు నోటితో అబద్ధం అని అంటే పని లేదు. అది ఎంత మాత్రం అబద్ధం కాదు. పరిశీలన చేయాలి, గ్రంథాన్ని చదవాలి, గ్రహించాలి. అప్పుడు నిజమా అబద్ధమో తెలుస్తుంది. ఇప్పుడు వీడు చెయ్యండి మనకు చెప్తున్నాడు. ఊరికనే అబద్ధం అంటే సరిపోదు, మీరు పరిశీలించాలి, దాన్ని చదవాలి, అప్పుడు అది అబద్ధం అని చెప్పాలి. అరే మేము చెప్పేది కూడా అదే, నువ్వు గ్రంథం మొత్తం చదవాలి, నీకు కావాల్సిన 4 పాయింట్లు ఏరుకొని వచ్చి ఇది నిజం ఇది నిజం అని మాకు చెప్పకూడదు. అసలు నువ్వు ఇలా చెప్పినందుకే, ఇలా చేసినందుకే నిన్న వేద పాఠశాల నుంచి బయటికి తోసేశారు. అసలు నువ్వు వేద పాఠశాలకు వెళ్ళావని కూడా నాకు నమ్మకం లేదు. వీడు చెప్పుకుంటున్నాడు కానీ ఒకవేళ నిజంగా వెళ్ళున్నా కూడా ఈ దరిద్ర పనిగా బయటికి తోసేసి ఉండాలి. ఈ సత్యముల యొక్క వివరణ నేను పూరి జగన్నాథం పాఠశాలలో ఉన్నటువంటి ఆ యొక్క వేద పండితులతో మాట్లాడుచూ నేను వారిని ఒక మాట అన్నాను. ఏమన్నానంటే, అసత్యములైన వాటిని సత్యములని, దేవుళ్ళు కాని వాటిని దేవుళ్ళు అని ఈ లోకానికి బోధించి వాటిని లోకము చేత పూజింపజేయుచున్నాము. మనం అట్లు చేయటం వలన దేవుని యొక్క ఉగ్రత మన పైన వచ్చును. దేవుడు మనకు క్షమిస్తాడా? క్షమించడు. ఇప్పటికైనా మించిపోయినది ఏమీ లేదు. మనందరము కలిసి ఐక్యతతో ఇలా బోధించదము అని నేను అన్నాను. ఏమన్నానంటే, సత్యం బ్రహ్మ తపో బ్రహ్మ అనే ఉపనిషత్తు సూక్తికి అనుకూలముగా భారతీయులకు మనము బోధించాలి. ఇంకా చక్కగా చెప్పాలంటే, నిర్మలము నిర్వికల్పమయోనైన భావములోనే దైవత్వం ఉన్నది. ఇటువంటి భావము ఎందులో ఉన్నది? పాపము చేసినటువంటి ఈ పరమాత్మలలో ఉన్నదా? మేము పాపులము అని సాక్ష్యము చెప్పుచున్న ఈ దేవుళ్ళలో ఆ భావము ఉన్నదా? లేదు. వీడు ఏం చేశాట, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ చదివి వీడు వేద పాఠశాలలో ఉన్నప్పుడే వాళ్ళకి చెప్పాట, ఇవన్నీ ఉన్నాయి కదా, మనం ఇలా కాదు, మనం అందరం ఏం చేద్దామంటే ఇవన్నీ తప్పులని ప్రచారం చేద్దాము, ఈ బాబాలు స్వామీజీలు ఇవన్నీ తప్పు, మనం ఏం చేద్దామంటే నిర్మలమైన చక్కని సత్యం ఏదైతే ఉందో అదే పరమాత్మ అని ప్రచారం చేద్దాం అంటున్నాడు. అంటే మరి నిర్మలమైన సత్యం ఏదైతే ఉందో అదే పరమాత్మనే మనం అంటాం, దాంట్లో ఏమో అబద్ధం లేదు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ పరమాత్మ వాడి దేవుడే అని కన్క్లూజన్ ఇస్తాడు లాస్ట్లో. దానికి వాళ్ళ వేద పాఠశాల వాళ్ళు ఎలాగో ఒప్పుకొని ఉండరు. అట్లయినచో ఈ బ్రహ్మ అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే సత్యమే బ్రహ్మ అనగా సత్యమే దేవుడు. సత్యమే బ్రహ్మ, సత్యమే దేవుడు కనుక సత్యాన్నే ప్రచారం చేద్దాము. ఇవన్నీ ఈ దేవీ దేవతలకి అందరికీ కూడా కామక్రోధ మోహ లోభ మదమాత్సర్యాలు అనేటువంటివన్నీ ఉన్నాయి, వాళ్ళు ఎవరో దేవతలు కాదు అని ప్రచారం చేద్దామని వీడు వెళ్ళి ఆ పీఠాధిపతుల్ని ఆ గురువుల్ని అడిగారట. వాళ్ళు మరి కొట్టకుండా వీడిని ఎలా పంపించారో ఆశ్చర్యంగా ఉంది నాకు. నేను ఈ విధముగా మఠాధిపతులతో మాట్లాడుచూ ఉన్నప్పుడు వారు నన్ను ఉగ్రుల ఇంటికి పంపించి వేశారు. ఈ సత్యాన్ని చెబితే సమాజంలో ఆ అర్చకులకు ఆధిపత్యం పోతుంది, వారి రాబడి తగ్గిపోతుంది, ప్రజలు ఇక మందిరాలకు వెళ్లరు, రాళ్లను కర్రలను మరియు లోహములను వారు ఇక దేవుళ్ళని పూజించరు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రాళ్లను కర్రలను లోహములను పాములను చెట్లను పుట్లను జంతువులను పూజించరు అని చెప్పి డైరెక్ట్గా ప్రత్యక్షంగా మన మత ధర్మం మీద వీడు ఒక సీడీ రిలీజ్ చేశాడు. ఇది ఎవరి శాతకందనం? వాడు సీడీలు పెట్టుకుని సీడీలు అమ్ముకుంటే అది కొనుక్కుంటున్నారు, యూట్యూబ్లో అప్లోడ్ చేసి అందరూ వింటున్నారు. అంటే మనం డైరెక్ట్గా తిడుతున్నాడు. ఇండైరెక్ట్గా మనమన్నా అరే నీ దేవుడు ఇలా కాదురా ఇలా అని చెప్తుంటే వీడు డైరెక్ట్గా నీ దేవుడు విష్ణుమూర్తి, శివుడు, లేకపోతే వినాయకుడు, లేకపోతే బ్రహ్మ, సుబ్రహ్మణ్య స్వామి అని పేర్లు చెప్పి వీళ్ళంతా కూడా పనికిమాలిన వాళ్ళు అని ప్రత్యక్షంగా చెప్తున్నాడు. వీడిని మనం ఏమన్నా అనాలా అనకూడదా? మీరే కామెంట్లో తెలియచేయండి. పాములను, జంతువులను, పశువులను, పక్షులను ఈ ప్రజలు దేవుళ్ళని మనకి పూజించరు. ప్రజలారా, పొట్టపోషణకు ఇది ఒక్కటే మార్గమై ఉన్నదా? ఎంత విచిత్రముగా ఉన్నది. ఇటువంటి అనేకమైన సమస్యలు వారికి ఎదురవుతాయని వారు నన్ను ఆ వేద పాఠశాల నుండి వెలివేసి ఇంటికి పంపించేశారు. ఇది సంగతి. వాడు చెప్పాడు కదా కన్క్లూజను. ఇదిగో ఇలా నేను చెప్తే వాళ్ళకి పొట్టపోషణార్థం
వాళ్ళకు ఉండేటువంటి ఆదాయం అంతా పోతుందని వీడిని బయటికి పంపించారట. వీడు వెళ్ళి చెప్తే ఎవడ వింటాడు? బుర్రలో గుజ్జున్నవాడు ఎవడైనా, అరే దాని ముందు వెనక చెప్పు, నువ్వు చెప్పిన శ్లోకానికి అని అడుగుతాడు. ముందు వెనక ఉంటే అరే అంత క్లియర్గా ఉంది కదా, నీకేమొచ్చింది కర్మ, ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నావు అని వీడినే తిడతారు. వీడు దాన్ని కూడా ఎలా ప్రోపగండా చేసుకుంటున్నాడు? నేను కనిపెట్టిన సత్యాన్ని అందరికీ చెప్తే అందరూ ఏ చెట్లని పుట్లని మొక్కకపోతే అందరికీ ఆదాయం అయిపోతుందని జనాలు తిడుతున్నారని చెప్తున్నాడు. అంటే మనిషి అసలు వాడిని అందుకని ఇంటికి పంపించేసట. ఇంటికి పంపించడం కాదు, అసలు వాడిని కొట్టి బయట రోడ్డు మీద ఇసిరేయాల్సింది. మరి వాళ్ళు ఎందుకు వదిలేశారు? నేనైతే అదే చేసేవాడిని. నా దగ్గర ఏ విద్యార్థి అలా చేస్తుంటే, ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుంటే అదే చేసేవాడిని. పైపెచ్చు వేద పాఠశాలలో 7.5 సంవత్సరాలు ఉన్న తర్వాత ఏ విద్యార్థికి ఇటువంటి దుర్బుద్ధి దురాలోచన ఉండదు. కానీ నిరంతరం ఆ వేదం చదువుతూ వేదంలో ఉండేటువంటి ఆ మార్మికత తెలుసుకుంటాడు కాబట్టి వేద పండితుడు అని చెప్పుకుని ఎవడైనా మతం మారిన వాడు ఎవడో ఉండడు. మీరు ఎవరైనా అర్చకుడో పురోహితుడు ఎవడని చెప్పుకున్నా వాడికి అరకొర మంత్రాలు వచ్చుంటాయి, కానీ పూర్తిగా మంత్రం చదువుకుని గట్టిగా మంత్రం చెప్పేటువంటి వాడు ఎవడు ఆ అమృతాన్ని వదులుకొని ఈ బురద గుంటలోకి దూరడు. వీళ్ళలాంటి వాడు ఎవడైనా దూరాడు అంటే వాడికి అక్కడ అమృతం పడలేదు, వాడికి అమృతం రాలేదు, వాడికి ఆ విద్య అబ్బలేదు, అందుకని వాడి బురద గుంటలో దూరాడు. వీడు కుటుంబ పోషణ కోసమో ఉదర పోషణ కోసమో దొంగ అబద్ధాలు చెప్తున్నాడు. మనం కాదు చెప్పేది, కనుక వీడిని తిట్టాలి ఇలాంటివి ఏమన్నా ఉంటే. పిమ్మట వారు అభిషేకం చేసి లక్ష్మీనారాయణ స్వామి వారి మఠములో నన్ను పూజారిగా అనగా అర్చకునిగా నన్ను వారు ఉంచిరి. నేను పరవస్త వంశములో జ్యేష్ఠ కుమారుని కనుక జ్యేష్ఠత్వం అర్చకత్వం చేయవలసినది. అందుకు గాను వీరు నన్ను అర్చకునిగా ఆ చోట నియమించరి. వీడికి కనీసం పూజారిగా ఎలా ఉంచుతారో కూడా తెలియదు. పూజారిగా ఉండేటువంటి వాడిని అభిషేకం చేసి కూర్చోబెట్టరు. వీడికి ఏమన్నా పాస్టర్ ప్రభువు ఉంటే అలాంటివి చేస్తారేమో. అంటే వీడు ఎంత అబద్ధాలు అంటే, ఇది నిన్న మొన్న వీడియో కాదు, ఇది ఎప్పటిదో 92దో 91 వీడియో. అంటే దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఈ అబద్ధం సాక్ష్యం ఇలా ప్రచారంలోకి వెళ్తుంది. ఇంకా ఎన్ని వందల వేల అబద్ధాల వీడియోలు ఉన్నాయో. మేము ప్రతి వీడియోలో కోరుకునేది అదే, దయచేసి ఈ హిందువులు ప్రతి వాళ్ళు కూడా మీ ఫోన్ తీసుకోండి, ఒక వీడియో వినండి, దాని గురించి మీ ఖండన 5 నిమిషాలు రానివ్వండి, 10 నిమిషాలు రానివ్వండి, మీరు అద్భుతంగా మాట్లాడండి, ఎలా అయినా మాట్లాడండి. మీరు వీళ్ళు చెప్పింది ఎందుకు తప్పో సహేతుకంగా వివరించండి. దానికి మీరు వాడు చెప్పిన గ్రంథాలన్నీ చదవండి. మేము మా వీడియోలో కూడా కావాలంటే ఆ గ్రంథాల లింకులు ఇస్తాం ఫస్ట్ కామెంట్లో. మీరు చదవండి, చదివి అందులో వాడు ఎందుకు తప్పు చెప్పాడో చెప్పండి. ఇలా మనిషికి ఒకళ్ళు ఒక్కొక్క వీడియో తీసుకుని వీళ్ళు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు అని మనం చెప్పగలిగితే ఇలాంటి వాళ్ళ నోర్లన్నీ మూతపడతాయి త్వరలోనే. కనుక అది బాగా గుర్తుపెట్టుకొని మన బాధ్యత ఇదంతా, ఇది మన బాధ్యత. డబ్బుల కోసమో ఇంకో దానికోసమో కాదు. ఎవ్రీ సండే ప్రతి ఆదివారం ఒక వీడియో చేసి పెట్టండి. వ్యూస్ ఎవడు చూడపోయినా పర్లా, 10 మంది చూసినా పర్లా. కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ పేజీలోకి వచ్చి మా దగ్గర మీ ఛానల్ లింకులు పేస్ట్ చేయండి. మేము చూస్తాం, మేము సబ్స్క్రైబ్ చేస్తాం, మేము లైక్ కొడతాం, మేము కామెంట్ చేస్తాం, మేము మా ఎంకరేజ్ అందిస్తాం. అలానే నా ఛానల్కి ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్ వాళ్ళందరికీ కూడా చెప్తా, హిందువులు అనేటువంటి వాడు ప్రతివాడు ఒక వీడియో చేయండి, చేసి ఇదిగో వీడు ఇలా దుష్ప్రచారం చేస్తున్నాడని ఖండించండి. ఈ ఐక్యత మనలోకి వచ్చినప్పుడు వీళ్ళు ఇలా సీడీలు కాదు కదా గుసగుసలాడే ధైర్యం కూడా చేయరు. కనుక ఇది మా తప్పే, మన తప్పే. ఇకనైనా మన తప్పును సరిదిద్దుకుందాం, మనందరం కలిసి ఏకతాటి మీదకి వద్దాం. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః.